శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి ఈ వారంలో అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి బుధ గురువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో చేరడం, రాష్ట్రాధిపతితో కలియడం వల్ల వృత్తి మారాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. కొన్ని కొత్త అవకాశాలు, అది ఉపాధి అవకాశాలు రావచ్చు, ఉద్యోగ అవకాశాలు రావచ్చు, మీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ఫుల్గా మీరు ఒక మంచి కాలేజీలో మీకు సీట్ రావడం, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రాధాన్యత, ఇవన్నీ కూడా ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరంగా ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే గురువు ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు కాబట్టి ధనకారకుడుగా మీకు కంప్లీట్గా కుటుంబ సభ్యుల సహకారంతో మీకు ధనం లభిస్తుంది. అలాగే రవి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి రాశిని వీక్షించడం వల్ల ఒక విధమైనటువంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది. ఏవైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. లేదంటే మీరు ఏదన్నా ఒక చికాకులో ఇరుక్కుని ఉన్న, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఉన్నా, లేదంటే ఏదన్నా ఒక లిటిగేషన్లో ఇరుక్కుని ఉన్నా, ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రధానంగా మరి కుజుడు కూడా మీకు 6వ స్థానంలో విజయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. 6వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నప్పుడు మీ మీద ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే 6వ స్థానం ఏం చేద్దామంటే శత్రువులు, రోగాలు, రుణాలు, వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, బట్ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా, ఒక లోన్ కోసం ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా 100% మీకు విజయం రావడం జరుగుతుంది. అయితే మీరు ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా వెళ్ళవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా శుక్రుడు ప్రస్తుతం భాగ్యస్థాన సంచారం, ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, అంటే ప్రధానంగా స్త్రీ దేవత దేవాలయాలు, అది విజయవాడ లాంటి అమ్మవారు, శ్రీశైలం లాంటి అమ్మవారు, ఇటువంటి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పుణ్యక్షేత్రాలు దర్శించే అవకాశం రావడం జరుగుతుంది. అలాగే చాలా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలతో మీకు వారు దర్శనం లభిస్తూ ఉంటుంది. వారి నుంచి మీకు ఏదో ఒక బహుమతి అవ్వచ్చు, లేదంటే ఆశీర్వాదం అవ్వచ్చు, ఏదో ఒక భరోసా అవ్వచ్చు, లభించే అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా స్త్రీలకైతే స్త్రీల యొక్క హోదా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వ్యక్తిగతంగా అటు రాజకీయ రంగంలో ఉన్నా, సేవా రంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గుర్తింపు కలిగిన పదవి లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా చూసినప్పుడు 3వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మీరు ఏ పని తలపెట్టినా మీతో కలిసి పని చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. సో అలాగే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఒక్క 4వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడే మీకు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు, మానసిక ఆందోళన కలిగిస్తూ ఉంటాడు, మనసు కష్టం కలిగించే విషయాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. బట్ కావలసిన వాళ్ళే విభేదిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు ఒక్క అష్టమ శని ప్రభావం నుంచి మీరు తప్పించుకోగలిగితే, అంటే ఇంచుమించుగా మీరు శని భగవాన్ని ప్రతినిత్యం ఏదైనా దేవాలయం, అంటే ఏ దేవాలయం అయినా పర్లేదు, ప్రధానంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే దేవాలయం ఆంజనేయ స్వామి కాబట్టి, అలాగే మీకు భాగ్యాధిపతి సూర్య భగవానుడు కాబట్టి, మరి ఏదైనా రామాలయం, లేదంటే ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, రామరక్షా స్తోత్రం, ఇవన్నీ పఠించడం వల్ల మరింత వేగంగా మీ యొక్క అభివృద్ధి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారం ప్రధానంగా గ్రహాలన్నీ కూడా 3, 9 స్థానాల మధ్య రావడం జరిగింది. అంటే రాహుకేతు యాక్సెస్లో 3, 9 ఉండడం వల్ల ఇది 3 దగ్గర ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి. 9వ స్థానం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కానీ, విదేశ ప్రయత్నాలు కానీ, దూర ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సందర్భాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి బయటపడాలంటే మీరు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కానీ, విఘ్నేశ్వరుడు దేవాలయంలో కానీ ఈ రాహుకేతువులు పూజ చేయించుకోవడం వల్ల మరి ఇటువంటి ఆటంకాలు లేకుండా
పెద్ద పెద్ద పనులు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఈ మాత్రం రెమెడీ చేసుకోండి. సాధారణ వ్యక్తులు పెద్దగా పర్వాలేదు. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.